అందరికీ నమస్తే. మొక్కజొన్న పొత్తులతోటి మనం వడలు చేసుకుంటూ ఉంటాం కదండి. దానికి కొంచెం గోబీ యాడ్ చేసేయండి, చాలా రుచిగా ఉంటాయి మొక్కజొన్న పొత్తులు. అలాగే కొంచెం గోబీ, కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ తీసుకొని కొంచెం సాల్ట్ సరిపడంత సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ అవసరమైతే ఒక 2 స్పూన్స్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు దీనిని మనము వడల్లాగా చేసుకోవాలి. చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఇలాగ వడల్లాగా చేసేసుకొని మనము కాగే నూనెలో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. హై పెట్టకండి. హై పెడితే ఏమవుతుందంటే పైన లేయర్ త్వరగా రోస్ట్ అయిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక మనం తీసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. మీకు ఇంకా క్రిస్పీ కావాలంటే ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ రానిచ్చుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. దీనిని మనం డైరెక్ట్ తినొచ్చండి, లేకపోతే టమోటా సాస్తో అయినా లేకపోతే చట్నీతో అయినా దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, లోపల అనేది మెత్తగా పైన క్రిస్పీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బై బై.